రిటైర్డ్ కార్మికుడు సింగరేణిలో ఎవరైతే పనిచేస్తున్నారో ఇప్పుడు కూడా 500 రూపాయలే నెలకు వస్తున్నాయని చెప్పి చాలా బాధతోటి ఈరోజు మీ ముందు ఈ మేడే నాడు చెప్పడం అవుతుంది. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇది పెంచేదాకా నేను కాకని పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నేను కొట్లాడి పెన్షన్ పెరిగేటట్టు నేను ప్రయత్నిస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అప్పుడు కాకా గారు కార్మికుల కోసం ఏదైతే కృషి చేసి పనిచేసినారో ఇప్పుడు అదే ప్రజల ఆశీర్వాదంతో వివేక్ గారిని కార్మిక మంత్రిగా ఈరోజు మీరు చూస్తున్నారు. మీ ఆశీర్వాదం మేరకు కార్మికుల కోసము తరాలు మారిన ఆశయము స్ఫూర్తి మారదు. కాకా గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు గిగ్ వర్కర్ల కోసం ఏదైతే కృషి చేస్తున్నారో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల కోసము వాళ్ళ హక్కుల కోసము పోరాడి మొన్న బిల్లు పెట్టి కూడా అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. మీ అందరూ చూస్తున్నారు. మళ్ళా గిగ్ వర్కర్లు జరగరాని ఏదైనా జరిగినా అప్పుడు వారికి ఏదైనా ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి అది గుర్తించి డిసీజ్డ్ వర్కర్ల కోసం ఇన్సూరెన్స్ కూడా పెట్టించినారు మొన్ననే అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చాలా కృషి చేసి మీ అందరికి తెలుసు. ఇవాళ జాబ్ కావాలంటే ఎంత కష్టం ఉన్నదో, బయట జాబ్ మార్కెట్ కష్టంగా ఉన్నది. ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇవన్నీ గమనించి ఒక ఏటీసీ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 ఏటీసీ సెంటర్లు ఇప్పటికీ ఇన్స్టాల్ చేసినారు, పెట్టినారు. దాని ద్వారా ఒక్కొక్క ఏటీసీలో దాదాపు 200 మందికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక్కొక్క ఏటీసీకి వెళ్ళి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగే అవకాశం దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నం వల్ల ఈ 65 ఏటీసీలు ఏదైతే ఉన్నాయో దాదాపు డబుల్ నంబర్ 120 ఏటీసీ సెంటర్లు ఇంకా ఎక్స్పాండ్ కాబోతున్నాయి. దాదాపు 15,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఈ ఏటీసీ సెంటర్ ద్వారా లభిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళొకసారి మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే, ప్రత్యేకంగా కార్మికుల సమస్య ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మీ గలం వినిపిస్తా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఫ్లోస్ ఫ్రమ్ జనరేషన్స్. అలా తాతగారి ఆశీస్సులతో కష్టజీవుల కోసం, కర్మవీరుల కోసం చేస్తున్న కృషి వివరించిన వంశకృష్ణ గారికి ధన్యవాదాలతో ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవా క్షేత్రంలో ఉంటూ నల్ల బంగారానికి నెలవైన బెల్లంపల్లి నియోజకవర్గపు ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న పెద్దలు వినోద్ గారి సందేశం. మేడే శుభాకాంక్షల రోజున చాలా విప్లవ దినం ఇవాళ. ఈ సమస్య గురించి మాట్లాడితే నాకు దాదాపు 22 ఏళ్ల కింద ఈ అవకాశం దొరికింది. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా నాన్నగారి ఆశీర్వాదంతోనే ఇదే ప్లాట్ఫామ్లో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడంటే చాలా కొత్తగా ఉన్నా. ఐ వాజ్ అ రా మినిస్టర్, అంటే ఆ టైంలో ఫస్ట్ టైం మినిస్టర్ అయినా. సోనియమ్మ తల్లి మా నాన్నగారి ఆశీర్వాదంతో మంత్రి అయిన తర్వాత లేబర్ ప్రభుత్వంలో చేసే అవకాశం దొరికినందుకు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ప్రజలందరూ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మా కుటుంబం తరఫు నుంచి మా తమ్ముడు మా నాన్నగారిని రిప్రజెంట్ చేస్తూ లేబర్ మంత్రిగా వచ్చి ఇక్కడ ప్రజల సేవ చేసే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నందుకు మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, పెద్దలు మా బ్రదర్ జూపల్లి కృష్ణారావు గారితో నాకు పనిచేసే అవకాశం దొరికినప్పుడు ఇప్పుడు కూడా మా
ఉన్న అసోసియేషన్ సంబంధం కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గర క్యాబినెట్లో వర్క్ చేస్తూ అన్నీ మా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. చాలా సౌమ్యం మనిషి, ఎదుటి మనిషిని ఎవరిని బాధ పెట్టాడు, మంచిగా పని చేసుకుంటాడు, స్మైలింగ్ ఫేసు. అందుకోసం టూరిజం ఇచ్చిర్రు, అందరిని జనాలను అట్రాక్ట్ చేసే ఈ కార్యక్రమంలో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, ఏ మినిస్ట్రీ అయినా కానీ ఏ ముఖ్యమంత్రి గారైనా ఇచ్చినప్పుడు దాన్ని ప్రొపగండా చేసుకునే బాధ్యత ఉన్నది. ఎందుకంటే 2004-9లో మంత్రి ఉన్నప్పుడు ప్రొపగండా చేసే సోషల్ మీడియా లేకుండే. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ఎత్తున పెరిగిందంటే దాని మీదనే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఉండాలన్నా పోవాలన్నా అని దాని సమస్య గురించి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నా, పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు గవర్నమెంట్ చేసే మంచి మంచి పనుల గురించి ప్రత్యేక మన కార్మిక సోదరులకు నేను అప్పీల్ చేస్తున్నా. మనం చేసింది చెప్పుకునే బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2009 వరకు పనిచేసిన తర్వాత మంచి పనులు చెప్పుకున్న తర్వాత కూడా మనకు వచ్చింది ఇంకొక 5 ఏళ్ళు. దాని తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడ్డది. ఇదంతా కార్మిక సోదరులకు ఉన్న శక్తి. ఇప్పుడే మా వంశపేట చెప్పినట్టు మా నాన్నగారు అప్పుడు సింగరేణి కంపెనీని కాపాడుకుంటూ 650 కోట్లు ప్రత్యేకంగా నాకుండే అవకాశం ఆ టైంలో నేను మా నాన్నగారు వెంబడే ఉన్నా. అది అప్పీల్ చేసి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటే BIFR కింద పోకముందు పెద్దలు నరసింహారావు గారి దగ్గర పోయి సంతకం పెట్టించి 24 గంటలలో NTPC నుంచి అప్పు తీసుకొని సింగరేణి కాపాడిన ఘనత, అప్పుడు 1,20,000 మంది ఉన్న వర్కర్లను ఉన్న కంపెనీని కాపాడింది పెద్దలు వెంకటస్వామి గారని మీ అందరికీ మనవి చేసుకుంటున్న చూడాలి. అదిగాక పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఈ పెన్షన్ స్కీమ్ గురించి డబ్బులు కావాలంటే ప్రత్యేకంగా గవర్నమెంట్లో ఉన్న అప్పుడు క్యాబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా నాన్నగారికి సుబ్రహ్మణ్యం గారు అని ఉండే, మా దగ్గర డబ్బులు లేవు సార్ ఏం చేయాలి. కానీ ఫార్చునేట్గా నాన్నగారి దగ్గర 2-3 అడ్వైజర్లు ఉండే. వినోద్ రాయ్ అనే ఒక పెద్ద IAS ఆఫీసర్ ఉండే. ఆయన అన్నాడు, ప్రొవిడెంట్ ఫండ్ ESIకు సంబంధించిన డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్, దాన్ని తీపించుకొని పెన్షన్ తీసుకోండి. పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే కూర్చొని మాట్లాడి అదే టైంలో దాదాపు 15,000-20,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఇవాళ ప్రొవిడెంట్ ఫండ్ పెద్దలు వెంకటస్వామి గారు ఇచ్చింది దాదాపు 5-6 కోట్ల ప్రజలకు యావత్ భారతదేశంలో దొరికిన అవకాశం ఉంది. ఇది మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారు ఇచ్చిన సేవ, అది ఒక ఆశీర్వాదము. ప్రజలందరికీ సేవ చేసే కార్యక్రమాలలో మేము ఎల్లప్పుడూ మా నాన్నగారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే మార్కెట్లో తిరిగినాం. ఎందుకంటే శ్రమశక్తి అవార్డ్స్ ఏదైనా కానీ కష్టజీవులకు వాళ్ళకి మొగలవ్వాలి. నేను అప్పీల్ చేస్తున్న లేబర్ మంత్రి గారికి, ఇంకా పెద్దల ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక యూనిట్ పెట్టాలి. ఏ యూనిట్ అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పింది. అది ఉంటేనే ఒక వ్యక్తి ముంగడ పోవచ్చు. వర్క్ చేసే కెపాసిటీ అనేది యూ షుడ్ లెర్న్ టు సీ దట్ యూ ప్రొడ్యూస్ ద గూడ్స్. ఇది ప్రొడ్యూసింగ్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి, మనిషికి శిక్ష కావాలి. ఇప్పుడు ఉన్నట్టు గిగ్ వర్కర్స్ అయినా కానీ రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్ కావాలంటే నేను అదే అప్పీల్ చేస్తున్నా. ఒక సంస్థ పెట్టి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి, ఏ లాంగ్వేజ్కైనా కానీ ఏ వర్కింగ్ అయినా కానీ చాలా యూనిట్స్ అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా సోదరులకు టీచింగ్ ఫెసిలిటీది, దానికి ప్రతి ఒక్క టీచింగ్ కాలేజ్ కావాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నా, క్యాబినెట్ మంత్రులకు కూడా అప్పీల్ చేస్తున్నా. వర్క్ ఈజ్ వర్షిప్, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే ముంగడ పోగలుగుతాము, ప్రొడక్టివిటీ మంచుతుంది, గవర్నమెంట్ బాగుంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. నేను ప్రజలతో అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా, మీరు కార్మికులే కాదు, యు ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద నేషన్. ఫౌండేషన్ ఆఫ్ ద నేషన్ అంటే నేషన్ని కాపాడుకునే శక్తి. ఈ శక్తిని ప్రతి ఒక్క వర్క్మెన్కి నేను అప్పీల్ చేస్తున్నా. దిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఫర్ ద ఎంటైర్ వరల్డ్, ఫర్ ద ఎంటైర్ ప్లేస్ వేర్ వీఆర్ లివింగ్. సో a workman is not an ordinary person, he is a very, very big man. So the workmanship will ever remain. And on the behalf of the government of Telangana, Peddal Revanth Reddy gaరి cabinet ద్వారా నేను అందరికీ వెరీ వెరీ హ్యాపీ మే డే. ప్రొడక్టివిటీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ని ఎల్లప్పుడూ మీరు దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, లేబర్ కమిషనర్ గారు, పెద్దలందరూ, మా జనక్ ప్రసాద్ గారు, వంశీపేటే, రాములు నాయక్, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ డెడికేటెడ్ labor department officials and officers and politicians. I wish them all the very best and best of luck to one and all, and thank you very much for giving me this chance. పెద్దలు వినోద్ గారికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఈకో టూరిజంలో, కల్చరల్ టూరిజంలో, స్పిరిచువల్ టూరిజంలో ఒక కొత్త వేగంతో ముందుకు వెళ్లేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ సాంస్కృతిక శాఖకు నిరంతర చైతన్య ధారగా
సాగేందుకు ప్రోత్సహిస్తున్న గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి సందేశం. ఈనాటి అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం సందర్భంగా ఈ వేదికపై ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు వివేక్ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు వినోద్ గారు, అట్లాగే యువ ఎంపీ వంశీ గారు, అట్లాగే ఈ యొక్క శ్రీమతి హరిచందన గారు, సెక్రటరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అండ్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీమతి పమేలా సత్పతి గారు, అండ్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, ఫార్మర్ కార్పొరేటర్ అండ్ పీజీఆర్ కుమార్తె శ్రీమతి విజయారెడ్డి గారు, ఇక్కడ వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదర సోదరులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మనం దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది బహుశా సబ్జెక్టు కరెక్షన్ 19వ శతాబ్దంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి, ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకోవడానికి ఒక సంఘంగా ఒక శక్తిగా ఏర్పాటు చేసి, మరి సుమారుగా 150 సంవత్సరాలు అనుకుంటాం. అయినా కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. ఈనాటి కూడా మనం ఈ కార్మిక హక్కుల గురించి ఎన్ని మాట్లాడుకున్నా జరిగింది తక్కువ, జరగాల్సింది ఎక్కువ, చేసింది తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. అవునా కాదా? ఈరోజు మనం ఇక్కడ రవీంద్రబాద్ నుంచి మాట్లాడుకున్నా, మన ఇంట్లో ఉన్న ఆకాశ హర్మ్యాలు చూసినా, వైట్ హౌస్ అయినా సరే, అంటే ప్రతిది కూడా, ప్రతి నిర్మాణ రంగంలో కానీ, అట్లాగే కార్మికులు, కర్షకులు, పొలాల వ్యవసాయం పనిచేసే కూలీలు కావచ్చు, ఇంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది ఉన్నారు, లక్షలాది మంది. తరాలు గడిచినా వాళ్ళ తలరాతలు మారడం లేదు. మహాత్మా గాంధీ గారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి, శరీరం పైన అంటే షర్టు లేకపోయినా ప్రపంచాన్ని ఒక వారు చేసినటువంటి ఒక స్వాతంత్రోద్యమ సందర్భంలో అహింసావాదం కావచ్చు, సత్యాగ్రహ ద్వారా ప్రపంచానికి ఆదర్శం ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మరుగుదొడ్లు క్లీన్ చేయాలంటే మనం క్లీన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పెరగాలి, అవసరమే. సంపద పెరుగుతుంది, అది వ్యక్తులైనా, సంస్థలైనా, ఫ్యాక్టరీస్ అయినా. అయినా కూడా మానవీయ కోణం అనేది పెరగడం లేదు, మానవతావాదం అనేది పెరగడం లేదు. ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఉదాహరణ చెప్పాలంటే, తిరుపతిలో కిలోల కొద్దీ బంగారం వేస్తారు, కోట్ల రూపాయలు హుండీలు వేస్తారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, మన ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు
అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే క్వశ్చన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్, తృప్తి సంతృప్తి అనేది వాళ్లను పనిచేసేటువంటి కార్మికులను ఎవరైనా సరే, ఏ స్థాయి అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే, వాళ్ళను మనం ఆ స్థాయిలో ఆలోచన చూసి వాళ్ళను కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కష్ట సుఖాలు మనం తీర్చినప్పుడే నిజంగా మనం వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అది జరగడం లేదు. సంస్కృతి, కల్చర్ అంటే జస్ట్ ఆటపాటలు కాదు. సంస్కృతి అంటే జీవన విధానం, ఆలోచన విధానం. ఇలా ప్రతి ఒక్కరిలో ఈ రోజున గౌతమ బుద్ధుని జయంతి, నిర్యాణం కూడా ఈ రోజున. అంటే మరి ఒక సామ్రాజ్యానికి అధినేత ఉన్న వ్యక్తి, అంటే ఈ యొక్క సమాజంలో మార్పు రావాలి. వాట్ ఈజ్ లైఫ్ జీవితం అంటే ఏంటనే కింద మరి మన స్వయంగా మన గౌతమ బుద్ధుడే కాదు, మన మహాత్మా గాంధీని చూసినాం. అందుకే చట్టాలు నేను అప్రిషియేట్ మా మంత్రి గారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన రకరకాల చట్టాలు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా కొంత మేలు జరుగుతూ ఉంది. బట్ చట్టాలు మనం ఎన్ని చేసినా కూడా మన ఆలోచనలో పరివర్తన రానంత వరకు, మనకు ఆలోచన విధానంలో రానంత వరకు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కార్మికులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు చాలా లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందుకే చట్టాలు చేయాలి, చట్టాలను అమలు చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పటికే ఈ గిగ్ వర్కర్స్ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన వివేక్ గారు కూడా దాన్ని చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే నా విజ్ఞప్తి వివేక్ గారికి, ఐ సీన్ క్లోజ్లీ అబ్జర్వ్డ్ కొన్ని వందల కోట్ల రూపాయలు, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 2000 కోట్ల రూపాయల పైలచీలకు ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్లో నిధులు ఉన్నాయి. గతంలో బిఫోర్ పార్టిషన్ కాకముందుకు సో రకరకాల ల్యాబ్సెస్ జరిగినాయి. అయితే ఇప్పటికి కూడా అది గ్రామ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి వరకు దానిపైన అవగాహన లేని కారణంగా ఆ నిధులు మురుగుతూ ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ ఫోకస్ పెట్టి ఉన్నటువంటి నిధులు ఏవైతే ఆ యొక్క లేబర్కి కావాల్సిన రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, రకరకాల, సో వాటికి ఏ సంవత్సరానికి ఆల్రెడీ అయితే లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఉన్నాయో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో అవి మొత్తం ఖర్చు అయ్యే విధంగా, సేమ్ టైం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. రెండవది, లాట్ ఆఫ్ లీకేజెస్ ఆర్ పిల్ఫరేజ్. ఎవరైతే ఎంతెంత చెల్లించని వాళ్ళు చాలా ఉన్నారు. అంటే ఉక్కుపాదం మాదిరిగా మోపే కార్యక్రమం చేసి ఆ యొక్క కాంట్రిబ్యూషన్స్ అయితే చేయాలో చేంజ్ ఏర్పాటు చేసి వాటిని మనం వేలాది మందికి సహాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పని మా సహచర మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈ యొక్క లేబర్ మన నిజంగా, ఎందుకంటే ఒకటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. మనలాగే వాళ్ళు కూడా బతికే వాళ్ళే. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి, న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం పరిణమిలని ఒక ఆశయంతో వాళ్ళ ప్రాణాలు అర్పించారు. మనం చూసినాం గడిచిన 10 సంవత్సరాల కాలంలో గొప్ప మాటలు చెప్పుకున్నారు. బట్ ఏ పవిత్ర లక్ష్యంతో ఉద్యమం జరిగి ఆ ఉద్యమానికి సంబంధించి ఏ ఆశయంతో వాళ్ళు చనిపోయినారు, అన్ని వర్గాల ప్రజలు మేలు జరగాలి. అందులో కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, రైతాంగం ఉన్నారు, మహిళలు అందరూ ఉన్నారు. అది నెరవేరాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు అంటే ఒక మానవీయ కోణం ద్వారా, వాస్తవంగా రాజకీయ కోణం ఆలోచన చేయలేము.
గతంలో బీజేపీ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మిగతా 3 రాష్ట్రాలు ఇచ్చిన సందర్భంలో రాజకీయ కోణం కారణంగా 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఇవ్వలేదు. రాజకీయంగా నష్టం జరుగుతుందనో లేకపోతే అధికారం పోతుందనో. కానీ సోనియా గాంధీ గారు ఈ వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల ఆ బిడ్డల తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో తెలిసిన కన్నతల్లిగా సోనియా గాంధీ గారు పెద్ద మనసు చేసుకుని తెలంగాణ ఇస్తే అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో రాష్ట్రానికి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా 60 సంవత్సరాల కళ అని చెప్పి రెండు దశల్లో మొదటి దశ ఉద్యమం, రెండో దశ ఉద్యమం పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది. అందుకే ఆ లక్ష్యం నెరవేరాలంటే, అమరవీరుల ఆశ నెరవేరాలంటే మరి ఏ కార్మిక శక్తి సంఘటితమైందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా జరగాల్సింది చాలా ఉంది. కాబట్టి చట్టాల ద్వారా ఒకటి, రెండవది మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలి. పోయేటప్పుడు కట్టకపోయేది ఏమీ ఉండదు. మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు సంతృప్తిగా ఉంటే దాని ద్వారా మనకు సంతృప్తి వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్. దాన్ని మనం స్కేల్ పెట్టి కొలవలేము. అందుకని నా విజ్ఞప్తి స్పెషలీ అంటే రకరకాల పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి సంస్కృతి, మన జీవన విధానం, ఆలోచన విధానం ఆ మానవీయ కోణంలో ఆలోచన చేసి కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా ఆ దిశగా న్యాయం జరగాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ డే సందర్భంగా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా సాంస్కృతిక శాఖ మంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న నేను దుస్థితి అంటే ఆదిలాబాద్ జిల్లా పోయినా. చలికాలంలో మన ఓ సందర్భంలో పోయినప్పుడు అక్కడ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మహాజన్ గారు పిలిచి ఒక స్వచ్ఛంద సంస్థ ఆ ఆదివాసీలకు బ్లాంకెట్స్ ఇస్తూ ఉన్నారు, మీరు వచ్చి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందంటే నేను ఆ ఫారెస్ట్కి పోయినా ఆ గూడెని పోవడం జరిగింది. అక్కడ సుమారుగా 2000 మంది కూర్చున్నారు. ఆ వాళ్ళ యొక్క జీవన విధానం చూసిన తర్వాత నాకు అంటే కొంత వాళ్ళ పరిస్థితి అంటే బీదరికం కావచ్చు, పేదరికం కావచ్చు, వాళ్ళ యొక్క ఆ దుస్థితి చూసినప్పుడు నాకు అనుమానం వచ్చి హైదరాబాద్ చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి అన్న. దగ్గర 2000 మంది ఉంటారు. 2000 మందిలో హైదరాబాద్ చూసిన వాళ్ళు చేయొద్దనంటే కేవలం 4 చేతులు లేచినాయి. నాకు అనుమానం వచ్చింది. ఆదివాసులు గోండు భాష ఉంటుంది, తెలుగు అర్థం కాలేదేమని చెప్పని మన ఎడమ బొజ్జు మీ భాషలో చెప్పు బొజ్జు ఎమ్మెల్యే గారు, మీ భాషలో గోండులు చెప్పండి వాళ్ళకంటే ఆయన వాళ్ళ భాషలో హైదరాబాద్ చూసిన వాళ్ళు చేతంటే మళ్ళీ సేమ్ అదే నలుగురు మాత్రం చేయొద్దు. అప్పుడు నేను అన్నా, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చూడని వాళ్ళు 2000 మందిలో 4 చూసిందంటే నాకు అప్పుడు అనిపించి అప్పుడే నేను అక్కడే అన్నా, హైదరాబాద్ వాళ్లకు, అంతర్జాతీయులకు, ఇతర దేశాలకు టూరిజం అంటే ఆదిలాబాదు అడవులు, జలపాతాలు, కానీ కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లు. కానీ ఆదివాసీలకు టూరిజం అంటే హైదరాబాద్ చెప్పి మిమ్మల్ని అందరినీ టూర్ తీసుకెళ్తాని మొన్న వాళ్ళను మా టూరిజం బస్సులు పెట్టి వాళ్ళని తీసుకెళ్తుంది. వాళ్ళు కూడా కార్మికులే, కర్షకులే. అంటే ఏ స్థాయిలో ఉన్నవని కింద. అందుకనే ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివర్యులు వివేక్ గారు నిత్యం కూడా తపనతోటి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలి, వాళ్ళ మేలు జరగాలని చెప్పని కాకా కుటుంబ సభ్యులు. కాకా అంటే ఇప్పటికీ నేను నాకు తప్పు పట్టకపోతే గుడిసెల వెంకటస్వామి అనేవాళ్ళు. అంటే గుడిసెలు లేనటువంటి వాళ్ళకు కూడా గుడిసెలు వేయించి ఆ పేదల పట్ల ఓ మమకారం ప్రేమించి వాళ్లకు ఒక ఆశ్రయం కల్పించే పరిస్థితి చేయడం జరిగింది.
అందుకే వివేక్ గారు అయినా ఇతర సభ్యులైనా అందరూ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు, కార్మిక లీడర్స్, మా రాము సాబు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. అంటే మన ఆలోచన విధానం చట్టాలతో పాటుగా ఆలోచన విధానం మారనంత వరకు ఏ స్థాయిలో మనం ఆశిస్తూ ఉన్నామో ఆ స్థాయిలో రావాలి. కాబట్టి అందుకే దానికి కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ డే కార్మికుల మేలు కోసం, మంచి కోసం ఆలోచన రావాలి. కాబట్టి మనుషుల యొక్క ఆలోచన మారాలి. కాబట్టి మా కల్చరల్ శాఖ ద్వారా ఒక ప్రోగ్రాం చేయబోతా ఉన్నాం. టెంటేటివ్గా 2 జూన్ అనుకుంటా ఉన్నాం. మంత్రి గారు 2 జూన్ అనుకుంటా ఉన్నాం. ప్రభాత బేరి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టబోతా ఉన్నాం. ప్రభాత బేరి అంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గల్లీలో జెండా పట్టుకొని, భూమిలో జెండా పట్టుకొని తిరిగేవాళ్ళం. బేరి అంటే మోగించడం, ప్రభాత బేరి. ఈ యొక్క ఆలోచన అంటే మన సంస్కృతి, మన జీవన విధానాన్ని ఇలా ఎన్నో రకరకాల రుగ్మతలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్న వాళ్ళను పని మనిషిని చూస్తూ ఉన్నాం. సేమ్ టైం వాళ్ళ కష్టాలు, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ సభ్యులు ఏంది, వాళ్ళ చదువులు ఏంది, వాళ్ళ పిల్లలు ఏంది, వాళ్ళకు ముందా మంచడని కింద. సరే, నేను అందరినీ ఒక కాడ కట్టాను. 2 సెక్షన్స్ ఉన్నాయి. మానవీయ కోణం ఉన్న వాళ్ళు ఉన్నారు, అదర్ కేటగిరీ ఉన్నారు. అందుకే ఇలా రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతల్లో ఇలా డ్రగ్స్ ఉంది. సరే, నేను టేకింగ్ మోర్ టైం, 2 minutes. డ్రగ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మహిళల పట్ల అత్యాచారాలు కావచ్చు, సెంటు గుంట కోసం కొట్టుకుంటా ఉన్నారు, తన్నుకుంటా ఉన్నారు, చంపుకుంటా ఉన్నారు, రకరకాల. అట్లాగే అంటే ఇట్లా ఒకటి కాదు, 100 రకాల రుగ్మతలు ఉన్నాయి. ఈ అన్ని రుగ్మతల పట్ల అందులో ఇది కూడా కార్మికులు కూడా వాళ్ళు కూడా బాగుపడడం కోసం దీనిలో అట్లా దాన్ని కూడా వన్ ఆఫ్ ది ఐటమ్గా చేరుస్తూ ఒక షార్ట్ ఫిల్మ్స్ తయారు చేసి, దాంతోపాటుగా వేలాది మంది కళాకారులు ఉన్నారు, గొప్ప నైపుణ్యం ఉన్నవారు, రచయితలు ఉన్నారు. అందుకే వీళ్ళందరితో ఇప్పటికే ఒక అడ్వైజరీ కమిటీ వేయడం జరిగింది. వీళ్ళందరితోటి ఈ కళాకారులతో వేలాది మంది కాదు, లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కళాకారులు తినడానికి కూడా తినలేని పరిస్థితి ఉంది. అందుకే ఈ కళాకారుల ద్వారా, ఈ రచయితల ద్వారా షార్ట్ ఫిల్మ్ తయారు చేయించడం, సోషల్ మీడియా ద్వారా గ్రామాన ఆ వేదికల ద్వారా డైరెక్టర్ వాళ్ళు రకరకాల మనకు కళలు దగ్గర ఆ కళల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఈ యొక్క ఆలోచన విధానం ప్రతి అంశం పట్ల ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండడం కోసం, మంచి కోసం, మేలు కోసం ఈరోజు బుద్ధ పౌర్ణమి కాబట్టి మరి అటువంటి గొప్ప మనసును వచ్చే విధంగా ఆ మైండ్ సెట్ చేయడం కోసం ప్రభాత బేరి కార్యక్రమాన్ని 2 జూన్ ఏర్పాటు చేసిన కార్యక్రమం చేస్తున్నాం. అందులో లేబర్కి సంబంధించి కూడా అంటే ఎప్పుడైతే మనం వాళ్ళ యొక్క స్పృహ కల్పించే కార్యక్రమం చేసినప్పుడు అడగకుండానే కూడా ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా వివేక్ గారి ఆధ్వర్యంలో ఎన్ని చట్టాలు చేసే ఏర్పాటు చేస్తారో వాటిని అమలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారిని కూడా అభినందిస్తూ మరి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వనడాలు. సంస్కృతికైనా, పర్యాటక సంస్కృతికైనా, శ్రమ సంస్కృతికైనా మానవీయ కోణం ముఖ్యమని తెలియజేసిన ఆనరబుల్ మినిస్టర్ గారికి ధన్యవాదాలతో ముఖ్య అతిథి గారి సందేశానికి ముందు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి పెద్దలు బి జనక్ ప్రసాద్ గారి శుభాకాంక్షల సందేశం. శ్రీ జనక్ ప్రసాద్ సార్. పెద్దలు, తెలంగాణ రాష్ట్రంలో కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి వివేకానంద గారు, జూపల్లి కృష్ణారావు గారు, కల్చరల్ మంత్రి, టూరిజం మంత్రి గారు, వంశీ కృష్ణ గారు, వినోద్ గారు,
వేదిక మీద ఉన్న కార్మిక శాఖ కార్యదర్శి చందన గారు, మామయ్య గారు, రామనాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎమ్మెల్యే గారు పెద్దపల్లి వినోద్ గారు, మాజీ కార్మిక శాఖ మంత్రి, ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో మేనేజ్మెంట్ వాళ్ళు కానీ కార్మికుల పక్క వాళ్ళందరికీ, ఇక్కడ సమావేశం వాళ్ళందరికీ కూడా ప్రప్రథమ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కార్మిక విషయంలో చాలా వరకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకొక ప్రధానమైన సమస్య ఒకటి మిగిలిపోయింది. 15-16 సంవత్సరాల నుంచి అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాన్ని గత 10 సంవత్సరాల ప్రభుత్వం పెంచలేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన ఇమీడియట్గా కమిటీ వేసి ఆ కమిటీ 7 సార్ల కంటే ఎక్కువ సమావేశమై ఐఎల్ఓ అధికారులతోని, వివిధ మేనేజ్మెంట్ అధికారులతోని, కార్మిక సంఘాలతోని చర్చలు జరిపి 73 షెడ్యూల్స్ని 1,25,00,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి వేతనాన్ని ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. వివేక్ గారు కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ సమావేశాలు జరిపి సాధ్యమైన తొందరగా ఆ కనీస వేతనాలను ఫైనలైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి ఆ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు చెప్పారు కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి, వారి కుమారుడు వినోద్ గారు కార్మిక శాఖ మంత్రి, వారి ఇంకో కుమారుడు వివేక్ గారు కార్మిక శాఖ మంత్రి. వీళ్ళ ముగ్గురు కార్మిక శాఖ నుంచి కొన్ని లక్షల కోట్ల మందికి మేలు చేసే అవకాశం ఉంది. మీకు ఐడియా ఉంది, 7 సార్లు ఎంపీ చేసిన వెంకటస్వామి గారు నిజంగా మాట్లాడితే ఇప్పుడు చెప్పినట్టు సింగరేణి కార్మికులకి పెన్షన్ స్కీమ్ గతంలో లేకుండా ఇప్పించిన మాట వెంకటస్వామి గారు, దాన్ని ఎవ్వరూ కాదనలేదు. అంతేకాదు సింగరేణి బతకాల్సిన పరిస్థితుల్లో కూడా టీవీ సార్తో మాట్లాడిన మాట వాస్తవం. సింగరేణి కాంగ్రెస్లో బిఏఎఫ్ పోయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు అపోజ్ చేసినప్పటికీ కూడా 400 కోట్ల రూపాయలు ఇంగ్లీష్ చేయించి బతికించిన సంఘటన కూడా ఉంది. ఇప్పుడు ప్రధానంగా తెలియజేసిందంటే సింగరేణి కూడా ఇబ్బందులు ఉంది, సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఉన్నారు. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోకి వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు పరిష్కారం చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మినిమం వేజెస్ కానీ, అదేవిధంగా సింగరేణి వేరే సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చూడండి. నిన్న కాక మొన్న ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కేవలం 24 గంటల లోపల ఆ సమ్మె పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు, లేబర్ మంత్రి గారు, బట్టి గారు, శ్రీధరబాబు గారికి అందరూ కమిటీ ఏర్పడి 24 గంటల లోపల వాళ్ళకి 11% ఫిట్మెంట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలిపే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో 40,000 మంది కార్మికులను డిస్మిస్ చేశారు, అగౌరవంగా పరిస్థితులు. టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్న తేడా మీరు గమనించాలా. ఆనాడు వాగ్దానం చేసి కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేసే టైం లోపల తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దాదాపు 45,000 మంది కార్మికులకి లాభం చేసింది. ఇప్పుడే చెప్పారు గిగ్ వర్కర్స్. రాహుల్ గాంధీ గారి ఇనిషియేషన్తో భారతదేశంలో మొత్తం గిగ్ వర్కర్స్కి ఒక చట్టం ఉండాలా, దాన్ని నిర్ణయం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గిగ్ వర్కర్స్కి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఒక చట్టబద్ధమైన సంస్థగా కార్మిక హక్కుల కోసం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా కార్మిక శాఖ తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వివేక్ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మినిమం వేసి ఏ విధంగా కూడా ఫైనల్ చేయండి. పారిశ్రామికవేత్తలు కొందరు అపోజ్ చేస్తాను, అయినప్పటికీ కూడా ఇవాళ మీరు ఆలోచించండి. ఎన్నో రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కూడా మనం కౌన్సిలింగ్ చేసి
యాక్సెప్టెన్స్ ఇస్తేనే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే నమ్మకం ఉంది. అందరికీ ఏర్పడిన తర్వాత మనం చేసినా దానికి ఉపయోగం ఉండదు. నిన్నగాక మొన్న నోయిడాలో చూడండి ఎంత పెద్ద అన్రెస్ట్ వచ్చిందో, మధ్యప్రదేశ్లో చూడండి కార్మికులు రిబేలియన్స్ అవుతారు. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనరబుల్ చైర్మన్ మినిమం వేజెస్ యాక్ట్ బి జనక్ ప్రసాద్ గారికి ధన్యవాదాలతో ముఖ్య అతిథి గారి సందేశానికి ముందు మే రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ టు రిలీజ్ ఎ బుక్. పుస్తకం ఇప్పుడు ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రూపొందించిన చట్టాల్ని యువత నైపుణ్య శిక్షణ, కష్టజీవుల హక్కుల రక్షణ కలగలిపి సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వ కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ పక్షాన విడుదల చేస్తున్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గారు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ విజయారెడ్డి మేడం గారు, గౌరవ రాములు గారు, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్నారు. అలాగే అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు, అందరికీ హృదయపూర్వక శుభాకాంక్ష. నోడల్ ఆఫీసర్ శ్యామచంద్ర రెడ్డి గారు, అలాగే సీనియర్ ఆఫీసర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్ష. వివిధ విభాగాల హెడ్స్ ఆఫ్ స్టేట్ కూడా ఉన్నారు. మే రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటీస్ టు టేక్ దేర్ సీట్స్ ప్లీజ్. ఆనరబుల్ చీఫ్ గెస్ట్ సందేశం తర్వాత అవార్డు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ మధ్య మన మంత్రివర్యులు జర్మనీకి వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో, పట్టణాల్లో, గనుల్లో, వనుల్లో ఉన్న యువత ఎలా ఉపాధి కల్పనకు అవకాశాలు ఉన్నాయి, ఒక మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వమే స్వయంగా మార్గదర్శనం చేసేలాగా మంత్రి గారు వ్యక్తిగత శ్రద్ధతో అన్ని విదేశీ పద్ధతులను స్టడీ చేసి వచ్చి ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేసేందుకు వారు వెంటనే కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పుడు మీ అందరి చప్పట్ల మధ్య ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి సందేశం. కార్మికుల ఐక్యత, అందరు కూడా గట్టిగా చెప్పండి. కార్మికుల ఐక్యత. దమ్ము లేదేమే మన కార్మికులు అందరం ఎప్పుడు కూడా మన హక్కుల కోసం కొట్టాడతాము, స్లోగన్స్ ఇస్తాము, కానీ ఇవాళ ఎక్కువ దమ్ము కనబడతలేదు. మళ్ళీ ఒక్కోసారి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ మేడే వేడుకలకు వచ్చిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, ఎంపీ వంశీ గారు, జనక్ ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మా డిపార్ట్మెంట్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచందన గారు, మా కమిషనర్ ఆఫ్ లేబర్ సత్పతి గారు, ఇంకా ఇతర అధికారులు, సీనియర్ కార్మిక నాయకులు, మినిమం వేజెస్ మెంబర్స్, ఇంకా కార్మిక సోదరులు, ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున మనము ఈ మేడే వేడుకలు అందరూ కూడా కలిసి వేడుకలలో పాల్గొందాం. మన శ్రమశక్తి అవార్డ్స్ ఎవరైతే కార్మికుల హక్కుల కోసం కొట్లాడినారో వాళ్ళందరికీ కూడా అవార్డ్ సెరమనీలో మనం అందరం పాల్గొందామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చిన కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెబుతూ, ఈరోజు కూర్చోండి బాబు, తర్వాత బాబు స్టాప్ డిస్ట్రిబ్యూషన్ బాబు, 5 minutes తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వారు వచ్చేది ఉండే, కానీ ఒక ఏదో లీగల్ కేసు ఢిల్లీ నుంచి అడ్వకేట్స్ వస్తున్నారని చెప్పి వారు మీరు మీ కార్యక్రమం చేసుకోమని చెప్పి
వారు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పుడే అందరూ కూడా మన కార్మికుల హక్కుల గురించి ఇంతకుముందు ఏదైతే లేబర్ లాస్ సరిగా లేకపోవడము, ఆ రోజులలో 16 గంటలు కార్మికులందరూ కూడా పనిచేయడము, మినిమం వేజెస్ లేకపోవడము, వెల్ఫేర్ మెజర్స్ లేకపోవడము, ఆ రోజులలో కార్మికులందరూ కూడా కష్టపడి ఒక విప్లవం లాగా కార్మికుల హక్కులు సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. అదే కొట్లాట, అదే ఏదైతే మనము ఈరోజు చూస్తున్నామో చట్టబద్ధంగా మినిమం వేజెస్ అయినా కానీ 8 గంటలు పనిచేయడం అన్నా కానీ ఓవర్ టైం, ఇవన్నీ కూడా కేవలం కార్మికులు మీ కొట్లాట వలన సాధించుకోవడం జరిగింది. సో అందు గురించి ప్రపంచవ్యాప్తంగా మనము ఈరోజు మే 1 నాడు మే డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భమున ఇంతకుముందు చెప్పినట్టు ఆ రోజులలో మినిమం వేజెస్ ఉండకపోయేది, 5 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం మేనేజ్మెంట్స్తో స్ట్రైక్ మీద యూనియన్స్ వెళ్ళేది. కానీ మార్పులు చాలా వచ్చినాయి. ఇప్పుడు యాజమాన్యాలు కూడా ముందుకు వస్తున్నారు. మా కార్మికులకు మేము సరిగా చూసుకునే అవసరం ఉన్నది, మేము మా కార్మికులకు మినిమం వేజెస్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా నడుస్తున్నాయి. ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది, మా నాన్నగారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ధర్నాలు, కన్సిలియేషన్ మీటింగ్స్ పెద్ద ఎత్తున అయ్యేటివి. కానీ నేను లేబర్ మంత్రిగా అయిన తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి నాకు కేసెస్. అంటే మేనేజ్మెంట్స్ ప్రోయాక్టివ్నెస్ కూడా లేబర్ కార్మికుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరిగా పరిశీలించి అందరు మేనేజ్మెంట్ వర్కర్స్ ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తున్నారు. అది అవసరం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము 2047లో 2047లో $3 trillion ఎకానమీ కావాలని చెప్పి ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. ఆ $3 trillion ఎకానమీ అచీవ్ చేయాలంటే మనము కార్మికులకు ఎక్కువ ట్రైనింగ్ చేయాలి, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకునే అవసరం ఉంది. అదే ఆలోచనతో మనకు ఇంతమంది కర్మాగారుల అవసరము, వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన టాటాస్ వారితో ఒక ఒప్పందం చేసుకొని 4,000 కోట్ల రూపాయలతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. సో ఈ సెంటర్స్ వలన 20,000 మంది యువకులు వారికి ఒక అవకాశం, మీరు మంచిగా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, సార్ మాకు సరైన స్కిల్ వర్క్ ఫోర్స్ లేదు, మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి అందరు మేనేజ్మెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇదే కోరుతుంటారు. సో మనకు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా వీళ్ళ ఎవరైతే యువకులు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకు 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వారు అక్కడ ఉండి మంచిగా చదువుకొని ఒక మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ బయటకు రావాలని చెప్పి ఈ ఆలోచనతో చేయడం జరుగుతుంది. సో కార్మికులు దీంట్లో కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మన కార్మిక రంగంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఇతర వాళ్ళందరికీ కూడా వారి కుమారులకు దీంట్లో స్పెషల్ కేటగిరీగా అడ్మిషన్స్ కూడా తీసుకుపోతున్నాం. వారి అందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి. వారికి కూడా ఈ అడ్వాన్స్ ఈ ఎకనామిక్ గ్రోత్లో వారికి కూడా ఒక భాగ్యం ఉండాలని చెప్పి మన కార్మికుల పిల్లలకు కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇవి పెద్ద ఎత్తున, ఎందుకంటే దేశంలోనే ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లేవు. సో మేము కార్మిక రంగంలో వర్కర్స్కి, కార్మిక రంగానికి చెందిన స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్తో పాటు అగ్రికల్చర్ సెక్టర్లో కూడా, ఎందుకంటే అగ్రికల్చర్ వర్కర్ కూడా ఒక కార్మికుడే. సో వారికి కూడా ఒక కోర్సు దీంట్లో పెట్టి రైతులకు ఎట్లా ఉత్పత్తి ఎక్కువ చేయాలని చెప్పి కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము ఈ కోర్సెస్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అయిన తర్వాత ఇప్పుడు చాలామంది చెప్పినారు, టామ్కామ్ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో
ఏ రాష్ట్రంలో లేని మన టామ్కామ్లో 90 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో దీని వలన మన కార్మికులకు అందరికీ కూడా ఒక అవకాశం, బయట దేశాలలో వెళ్ళి వారికి కూడా ఉద్యోగం చేసుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నేను మొన్న జర్మనీ పోయినప్పుడు అక్కడ జర్మనీ వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పినారు, సార్ మా దగ్గర సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంతమందిని మంచి ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ చేస్తారో వారికి జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పించి మా దగ్గర పంపిస్తే మేము వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి అక్కడ. సో మన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించడానికి మన ఈ టామ్కామ్ సంస్థ ఈ ముందుకు వచ్చి మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం అన్నమాట. ఎట్లా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించాలి, ఎట్లా జపానీస్ లాంగ్వేజ్ నేర్పించాలి. ఎందుకంటే ఆ ఉద్యోగ అవకాశాలు ఇంతమందికి బయట ఉద్యోగ అవకాశాలు కల్పించినారంటే మన వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ రిప్లేస్ చేస్తే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. అది ఆలోచనలో పెట్టుకొని మన బడ్జెట్లో కూడా 90 కోట్ల రూపాయలు కేవలం మన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ టామ్కామ్ ద్వారా ఈ నిర్ణయాలు మన లేబర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. తర్వాత మన కార్మికులకు ఇన్సూరెన్స్ స్కీము, కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ స్కీము మొన్న కూడా 6 లక్షలు ఉంటే 10 లక్షలు దాంట్లో చేయడం జరిగింది. ఇలాంటి వెల్ఫేర్ మెజర్స్ కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు వెళ్తుంది. మొన్న చాలామంది హమాలీ వర్కర్స్ వచ్చారు, సార్ మాకు కూడా ఒక సంస్థ పెట్టండి. మీరు ఎట్లయితే ఇప్పుడు గిగ్ వర్కర్స్కి మీరు సంస్థ ఒక చట్టం తీసుకొచ్చారు, ఈ గిగ్ వర్కర్స్ ద్వారా ఈ గిగ్ వర్కర్స్కి ఒక ఉపాధి భద్రత కల్పించడం, వారికి వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచనతోని అప్పుడు భారత్ జోడో యాత్రలో లేదు మనం గిగ్ వర్కర్స్కి ఎట్లనైనా మనం వారికి ఆదుకోవాలని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ అసెంబ్లీలో పాస్ చేసి నిన్ననే గవర్నర్ గారి కన్సెంట్ కూడా రావడం జరిగింది. నేను వీరందరికీ గిగ్ వర్కర్స్ సంస్థ సలావుద్దీన్ ఇక్కడ ఉన్నాడు, చాలామంది గిగ్ వర్కర్స్ వచ్చినారు. మీ అందరికీ ఈరోజే మా లేబర్ డిపార్ట్మెంట్ మా సెక్రటరీ గారితో కమిషనర్ లేబర్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే మన రూల్స్ ఏదైతే గిగ్ వర్కర్స్కి చేయాలో అది కూడా ఒక నెల లోపటినే రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి మీకు ఏం స్కీమ్స్ రావాలో ఇవన్నీ కూడా ఒక 1 మంత్ 1.5 మంత్లో మీకు అనౌన్స్ చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇలాంటి చట్టాలు ఎంత ఏమన్నా కానీ కృష్ణారావు గారు చెప్పినట్టు ఇంకా చాలా ఉంది మన కార్మికులకు చేసేది. సో ఇది కేవలం ఒకటి చిన్న విషయం అన్నమాట. గిగ్ వర్కర్స్కి 4 లక్షల మందికి మన దగ్గర చాలామంది హమాలీ వర్కర్స్ ఉన్నారు. నేను అదే మా డిపార్ట్మెంట్ వారికి కోరుతున్నాను, ఇది ఇంకొక సమావేశము మన హమాలీ వర్కర్స్కి చేసి వారికి కూడా ఒక బోర్డు ఒక సెస్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా వెల్ఫేర్ మెజర్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది చాలా కష్టపడి ఈ హమాలీ వర్కర్స్ చేస్తుంటారు. అంటే ఏమన్నా లేబర్ డిపార్ట్మెంట్లో ఎట్లయితే గిగ్ వర్క్ చేసినామో హమాలీ వర్కర్స్ చేసినామో ఇతర రంగాలలో కూడా చేసే అవసరం ఉంది. సో మా డిపార్ట్మెంట్ వాళ్ళు మేమందరం కూడా ఇదే ఆలోచిస్తున్నాము. మీరు కూడా కార్మిక రంగంలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి మీరు ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ మీ యూనియన్స్కి మీ వర్కర్స్కి అందరినీ కలుపుకొని, ఎందుకంటే ఎప్పుడైతే ప్రొడక్టివిటీ మంచిగా ఉంటుందో కర్మాగారం మంచిగా నడిచినప్పుడే మన వర్కర్స్కి మంచి వేజెస్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేనేజ్మెంట్కి ఉంటుంది. సో మీరందరూ కూడా లీడర్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇంకేమైనా మంచి విషయాలు మన కార్మిక రంగానికి లేబర్కి వెల్ఫేర్ మెజర్స్లో యాక్టివిటీస్ మనం యాక్టివేట్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్లీ మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము డెఫినెట్లీ దాంట్లో జోక్యం చేసుకొని ముందుకు వెళ్తామని చెప్తూ మళ్ళీ ఇంకో విషయం, చాలామంది మన కార్మిక రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సరైన ఈఎస్ఐ ఫెసిలిటీస్ కల్పించే అవసరం ఉంది. అది మా బాధ్యత, మా డిపార్ట్మెంట్ బాధ్యత. అందు గురించి ఇంకా కొత్త హాస్పిటల్స్ 100 బెడెడ్ హాస్పిటల్స్ 3 100 బెడెడ్ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఒకటి రామగుండంలో, ఇంకోటి ఎక్కడ విచ్ ఆర్ అదర్ 2 సెంటర్స్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దట్ నోట్.
శంషాబాద్లో, రామగుండంలో, మహబూబ్ నగర్లో ఈ రెండు శంషాబాద్ రామగుండంలో 100 బెడెడ్ హాస్పిటల్స్ 2 స్థాపిస్తున్నాము. మహబూబ్ నగర్లో 30 బెడెడ్ హాస్పిటల్స్. నేను అన్ని డిస్పెన్సరీస్లో కూడా మా డిపార్ట్మెంట్లో వారికి చెప్తున్నాను, వర్కర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇప్పించే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మా డిపార్ట్మెంట్ ఉంది. దీంట్లో త్వరలోనే చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా బకాయిలు పెట్టినారు. ఇప్పుడు 43,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. సో దాని వలన కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను మొన్న బట్టి విక్రమార్కతో మాట్లాడి స్పెషల్ శాంక్షన్ తీసుకొని అన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఎక్కడైతే సెటప్స్ ఉన్నాయో ఎమర్జెన్సీ హాస్పిటల్స్, ఇన్ ఐసీయూ సంస్థ ఎక్కడైతే లింగంపల్లిలో కావాలో అక్కడ కూడా ఒక సంస్థ శాంక్షన్ కావడం జరిగింది. సో ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా ఇంకా బెటర్ చేయాలి, దీంట్లో ఇంకా ఎక్కువ జోక్యం తీసుకునే అవసరం ఉంది. సో మీ అందరికీ మళ్ళొకసారి నేను లేబర్ మినిస్టర్గా మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. డెఫినెట్లీ కార్మికులకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేయాలో, మీ హక్కులు కల్పించాలో దాంట్లో అందరం కూడా కలిసి ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరితో కోరుతూ, నేను ముగించే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసేది ఉంది. మీ అందరూ తెలుసు, మన పి జనార్దన్ రెడ్డి గారు ఒక పెద్ద కార్మిక నాయకుడు. వారు కార్మికుల గురించి చాలాసార్లు ధర్నాలు చేసి స్ట్రైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కూడా హక్కులు కల్పించడంలో జనార్దన్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. మొన్న విజయరెడ్డి గారు, రాములు నాయక్ గారు వాళ్ళిద్దరు కూడా వచ్చి, సార్ ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వారి పేరులో స్థాపించేది అవసరం ఉన్నదని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఇద్దరం చర్చించిన తర్వాత ఈ అవార్డుని కూడా ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరము ఈ ఏదైతే విధి విధానాలు ఈ అవార్డు గురించి చేయాలో ఈ సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం డెఫినెట్లీ మనం ఈ అవార్డు ఇస్తాం. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు 5 టైం ఎమ్మెల్యే, మీ అందరు తెలుసు. అప్పుడు పోతిరెడ్డిపాడు గురించి వారు గట్టిగా కొట్లాడటము, తర్వాత అప్పుడు తెలంగాణ సాధనలో కూడా వారు తెలంగాణ రావాలి అని చెప్పి చాలా ఆకాంక్ష ఉండే. సో ఇంత మంచి వ్యక్తికి మనం ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏదైతే అనౌన్స్ చేస్తున్నామో దీనివలన ఈ మంచి యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లైఫ్ టైం అవార్డు తీసుకున్న అవకాశం వచ్చే సంవత్సరం డెఫినెట్లీ క్రియేట్ చేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా వచ్చారు, వారికి కూడా ఈరోజు అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. సో వన్స్ అగైన్ నేను అందరు మా డిపార్ట్మెంట్ తరఫున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంకొక డిమాండ్ వస్తుంది, అన్ని చోట్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టాలని చెప్పి డిమాండ్ వస్తుంది. సో వన్ బై వన్ అన్నీ కూడా ఫస్ట్ ఉన్న సంస్థలు మంచిగా నడిపించే అవసరం ఉంది. ఎక్కడైతే అవసరమో అక్కడ ఎక్స్ట్రా కెపాసిటీ బెడ్స్ కూడా పెట్టేది అవసరం ఉంది. సో ఈ కార్యాచరణ తీసుకున్న తర్వాత డెఫినెట్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆలోచించుకొని, ఎందుకంటే ఈఎస్ఐ కేంద్రంతో కూడా చర్చించాలి, వారి కార్పొరేషన్తో కూడా మాకు ఆ ఫండ్స్ అవసరము. సో వన్స్ అగైన్ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున కార్మికులు మన మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా చాలామంది అవార్డు తీసుకుంటున్నారు. సో మీ అందరికీ ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, మీరందరూ కూడా కార్మికుల గురించి ఎల్లప్పుడూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. గౌరవనీయులైన ముఖ్య అతిథి కార్మిక సంక్షేమ శాఖ మంత్రుల సందేశానికి ధన్యవాదాలు. విజయారెడ్డి గారు, రాములు నాయక్ గారు ధన్యవాద పురస్సరంగా శాల్వతో సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ సహకరించాలి. ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటే శ్రమశక్తి అవార్డులు, ఉత్తమ యాజమాన్య అవార్డులు, ముఖ్యంగా ఇందాకే మినిస్టర్ గారు చెప్పారు గిగ్ వర్కర్స్ ఆనరబుల్ సీఎం గారి నిర్ణయం మేరకు
మే రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటీస్ టు టేక్ దేర్ సీట్స్ బ్యాక్. దయచేసి అందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మినిస్టర్ గారి చేతుల మీదుగా దాదాపు 100 అవార్డ్స్ ఉన్నాయి. 100 మందిని మనం పిలుచుకోబోతున్నాం వేదిక మీదకి. కాబట్టి మిగతా వాళ్ళందరూ సహకరించవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్దలు తమ తమ సీట్లలో కూర్చోవాలి. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా గిగ్ వర్కర్గా ఉంటూ దురదృష్టవశాత్తు మనం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చెందిన రూప్లా తాండా ధరావత్ మహేష్ యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయారు. మరి ఆనరబుల్ సీఎం గారు, మినిస్టర్ గారు వీరికి 5 లక్షల రూపాయల చెక్ మంత్రి గారు ఇస్తారు. దయచేసి మిగతా వాళ్ళందరూ స్టేజ్ క్లియర్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. కైండ్లీ క్లియర్ ద డాష్. కైండ్లీ టేక్ యువర్ సీట్స్. మీ కుర్చీలో కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ధరావత్ మహేష్ వాళ్ళ నాన్నగారు భద్రు, అమ్మ వనిత, చెల్లె దీపిక, వారికి మా సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారి దగ్గర నుండి మంత్రి గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్ ఇప్పిస్తున్నారు. రాములు నాయక్ గారు, విజయ మేడం గారు మరి హైదరాబాద్ నగరంలో ఎక్కడ శ్రామికులు ఉంటే అక్కడ వారి గొంతు ఉంటుంది. వారి ఇప్పుడు ధరావత్ మహేష్ కుటుంబ సభ్యులు 5 లక్షల రూపాయల చెక్ అందుకుంటున్నారు. ఇప్పుడు హారిక హారిక వాళ్ళ భర్త గార్లపాటి శశిధర్ రెడ్డి సన్ ఆఫ్ నరసింహ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మనకు దూరమయ్యారు. 5 లక్షల రూపాయల చెక్ ఆనరబుల్ మినిస్టర్ గారు అందజేస్తున్నారు. తర్వాత ఇండియా స్కిల్స్ పోటీల విజేతలకు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అందజేస్తారు చీఫ్ గెస్ట్ వారి చేతుల మీదుగా. ఆల్ ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్ వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో భాగంగా స్కిల్స్ ఒలింపిక్స్ అని పిలుస్తారు. మొత్తం దాదాపు 7,000 మంది పాల్గొంటే 63 విభాగాల్లో మన తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న వారిని ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం. ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ 20,000 రూపాయల చెక్ అందుకుంటారు. కేశవ్జీ యశ్వంతచారి క్యాబినెట్ మేకింగ్ అనే అంశంలో 20,000 క్యాష్ అవార్డ్ అండ్ కమెండేషన్ సర్టిఫికేట్ యశ్వంతచారి. తర్వాత మెహరున్నీసా బేగం, యశ్వంతచారి, వీళ్ళంతా మన తెలంగాణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలిపిన చిరంజీవులు. కాబట్టి మీరు చప్పట్లతో వాళ్ళకి ఆశీర్వాదం అందించాలి. కేశవ్ యశ్వంతచారి 20,000, మెహరున్నీసా బేగం 20,000 అండ్ కమెండేషన్ సర్టిఫికేట్. దాదాపు ఒక 100 మందికి మనం అవార్డు ఇవ్వబోతున్నాం. ఈ వేదిక నుంచి అందరూ సహకరించాలి. శుభాకాంక్షలు అందజేస్తోంది వేదిక మీకు. మెహరున్నీసా బేగం లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వర్డింగ్లో గోల్డ్ మెడల్. తర్వాత సిల్వర్ మెడల్ నిమ్మల మనీశంకర్, కుకింగ్లో సిల్వర్ మెడల్ 10,000 రూపీస్ క్యాష్ అవార్డ్. ఆ తర్వాత గరిమా నవలఖ గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీలో క్యాష్ అవార్డ్ 10,000 సిల్వర్ మెడల్. Congrats to Yashwanchari, Meherunisa, Manishankar, Navlaka. Now bronze medal to Erla Manikanta,
ఫ్యాషన్ టెక్నాలజీ 5000 క్యాష్ అవార్డ్. తర్వాత మహేష్, పవన్ కుమార్, సవిత ఎక్సలెన్స్ అవార్డ్ 3000 రూపాయల క్యాష్ అవార్డ్. దయచేసి బెస్ట్ మేనేజ్మెంట్ వేదికపైకి రావాలి. బెస్ట్ మేనేజ్మెంట్ నాట్కో, మై హోమ్, పెన్నార్. ఈ యాంకర్ సార్ నాట్కో వెంకయ్య చౌదరి గారు, నన్నపనేని వెంకయ్య చౌదరి గారు నాట్కో. తర్వాత జూపల్లి శ్యామరావు గారు మై హోమ్. విద్యార్థులందరికీ మీ ఆశీర్వాదాలు అందించండి. స్టూడెంట్స్ ఇండియా స్కిల్స్లో టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పుడు మే రిక్వెస్ట్ ఆల్ ది బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్ ఇస్ టు కమ్. ఒకరి తర్వాత ఒకరు రావాలి. ఇప్పుడు గ్రూప్ ఫోటో సార్ మీరు బంజారా హిల్స్ హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ఉన్న నాట్కో ఫార్మా లిమిటెడ్ నన్నపనేని వెంకయ్య చౌదరి గారు. దయచేసి మిగతా వాళ్ళు డాష్ క్లియర్ చేయండి. నాట్కోకి ఒక్కమారు గట్టిగా చప్పట్లు. తర్వాత మై హోమ్ జూపల్లి శ్యామరావు గారు మై హోమ్. శ్యామరావు గారు సార్ ఒకసారి నాకు. తర్వాత ఆదిత్య నరసింహరావు గారు పెన్నార్. తర్వాత పెన్నార్ ఆదిత్య నరసింహరావు. దీవీస్ మురళి కే దివి. మేఘా ఇంజనీరింగ్ సుధాకర్ బాబు. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇషాన్ అల్లా. తర్వాత డాక్టర్ రెడ్డిస్ కె సతీష్ రెడ్డి గారు, మధుసూదన్ గారు. తర్వాత అగ్రి గ్రీన్ ప్యాక్ సందీప్ సోమని గారు. వెల్సన్ లివింగ్ బాలకృష్ణ గారు. మాథ్యూస్ గారు, భార్గవ్ గారు. తర్వాత ఎపిటోరా ఫార్మా నిత్యానంద రెడ్డి గారు. క్రియేటివ్ స్కైస్ శ్రీనివాస్ దేవసాని గారు. ఐటీసీ సంజీవ్ పురి గారు. నవా లిమిటెడ్ అశోక్ దేవినేని గారు. వీరంతా దయచేసి వేదిక దగ్గర సిద్ధంగా ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు వచ్చి అవార్డు అందుకోవాలి. ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా. సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ మహేంద్ర కుమార్ అగర్వాల్ గారు. షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రతాప్ రెడ్డి గారు. ఈ ఆర్డర్లో వెళ్ళాలండి. డెక్కన్ పెన్మత్స పార్వతి గారు. ఐ రిక్వెస్ట్ నోడల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఈ లిస్ట్ దగ్గర నుండి ఆర్డర్లో పంపండి సార్. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు అందుకుంటున్న నాట్కో, మై హోమ్, పెన్నార్, దివీస్, మేఘా, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ MSW, డాక్టర్ రెడ్డిస్ ఫార్మా, అగ్రి గ్రీన్ ప్యాక్ ఫెల్ప్సన్, అపిటోరియా, క్రియేటివ్ స్కైస్, ఐటీసీ, నవా లిమిటెడ్, సూర్యలత, షాహీ ఎక్స్పోర్ట్, డెక్కన్ సిమెంట్స్. మొత్తం 16 యాజమాన్యాలు. మరొక 2 హిందూవేర్ లిమిటెడ్ ఎం సందీప్ సోమాని గారు. కాడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కె డానియల్ రాజు గారు. మొత్తం 18 మంది రిప్రజెంటేటివ్స్. దోస్ హూ ఆర్ రిప్రజెంటింగ్ ది ప్రెస్టీజియస్ కంపెనీస్ ఆర్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై ఆనరబుల్ మినిస్టర్ అండ్ అదర్ డిగ్నిటరీస్, ఆనరబుల్ ఎంపీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ చైర్మన్ గారు, ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆనరబుల్ సెక్రటరీ అండ్ ఆనరబుల్ కమిషనర్. ఈ ఉత్తమ యాజమాన్యాల తర్వాత మన శ్రమశక్తి వీరుల్ని పిలుచుకుంటాం.
ఒక్కరొక్కరుగా రావాలి దయచేసి వేదిక దగ్గరకు. శ్రమశక్తి అవార్డీస్ మీ అందరికీ తెలుసు, రవీంద్ర భారతిలో నిర్వహించుకుంటున్న ఈ మేడేలో ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పాత్రికేయులు ఉన్నారు. మీ ఫోటో సరిగ్గా పడాలి అంటే అవార్డు తీసుకుంటున్న వాళ్ళు విఐపీస్ మాత్రమే ఉండాలి. కైండ్లీ హెల్ప్ అదర్ అవార్డీస్. అవార్డు తీసుకున్న వాళ్ళు మీరు ఇటు యాంకర్ ఈ పోడియం వైపు నుంచి ఎంటర్ అయ్యి అవతల వైపు నుంచి మీరు మళ్ళీ ఆడిటోరియంలోకి బ్యాక్ వెళ్ళవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. బెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇందాకే మన ఆనరబుల్ మినిస్టర్ వారి సందేశంలో చెప్పారు. అభివృద్ధి అంటే అది అన్ని రంగాల్లో సమంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి, అందరికీ వెల్ఫేర్ అందితేనే నిజమైన సంక్షేమం అన్నారు. కాబట్టి బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పాటిస్తున్న వారికి దయచేసి ఒకరి తర్వాత ఒకరు, నేను టు స్పీడప్ ది ఫెలిసిటేషన్ అందరి పేర్లు ముందుగానే చదువుతున్నాను, కానీ ఆర్డర్లో రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాట్స్ టు ఆల్ ది బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డీస్. బాబు కార్డులు వేసుకోండి మామ. హలో, హిందీవేర్ లిమిటెడ్, బ్రాహ్మణపల్లి. తర్వాత నవా లిమిటెడ్, భద్రాద్రి కొత్తగూడెం. నవా తర్వాత షాహీ ఎక్స్పోర్ట్, మేడ్చల్. షాహీ వారికి శుభాకాంక్షలతో శరత్ చంద్రారెడ్డి గారు, ఇండియా ఈగల్ ప్రైవేట్ లిమిటెడ్, బంజారా. సూర్యలత రిప్రజెంటేటివ్ ఉన్నారండి. కడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, కడా. కడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉత్తమ యాజమాన్య పురస్కారం, కడా. ఇప్పుడు శ్రమశక్తి అవార్డీస్. ముందుగా ఐరెడ్డి సంపత్ రెడ్డి గారు. సంపత్ రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు కరీంనగర్. అనంతయ్య గారు రంగారెడ్డి. ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఐరెడ్డి సంపత్ రెడ్డి గారు కరీంనగర్. ఏమంటే ఒక 5-10 మంది వచ్చి దయచేసి నా దగ్గర ఇవ్వండి, ఒకరి తర్వాత ఒకరికి. శ్రమశక్తి అవార్డీస్లో సంపత్ రెడ్డి గారి తర్వాత అనంతయ్య గారు, అత్తారి
అత్తారి అంతయ్య గారు రంగారెడ్డి జిల్లా వడ్డేర సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర వడ్డేర సంఘం అధ్యక్షుడు, కార్మిక నాయకులు అత్తారి అనంతయ్య గారు. తర్వాత పి మల్లికార్జున్ గారు, నా దగ్గర రావాలండి. మల్లికార్జున్ సార్, మల్లికార్జున్ గారు దయచేసి నా దగ్గర ప్లీజ్ మీరా. ఏమండి మీరంతా ఇటువైపు నుంచి రండి సార్, దయచేసి యాంకర్ పోడియం వైపు నుంచి రండి. సంపత్ రెడ్డి గారికి, అంతయ్య గారికి శుభాకాంక్ష. పి మల్లికార్జున్ గారు పెద్దపల్లి ఐఎన్టీసీ గోదావరి ఖని. తర్వాత పుల్లూరి లక్ష్మణ్ గారు, దయచేసి నా దగ్గర రండి సార్. పుల్లూరి లక్ష్మణ్ గారు సింగరేణి కాలనీస్, పుల్లూరి లక్ష్మణ్ సింగరేణి కాలనీస్ మంచిర్యాల. తర్వాత విజయభాస్కర్ బూరుగుల, భద్రాద్రి కొత్తగూడెం. బూరుగుల విజయభాస్కర్ భద్రాద్రి. సార్ దయచేసి నా దగ్గరకు రండి సార్. విజయభాస్కర్ గారు ఎక్కడ? మొహమ్మద్ సాబిరుద్దీన్ గారు, తెలంగాణ గీక్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్. మొహమ్మద్ సాబిరుద్దీన్ సాబ్, మొహమ్మద్ సాబిరుద్దీన్ తెలంగాణ గీక్. ఎల్డి పాల్ గారు, బిఎస్సి వర్కర్స్ యూనియన్ ఎల్డి పాల్ గారు. కె శ్రీనివాస్ గారు, టిఎస్ఈయు ఎస్పీడీసీఎల్ యూనియన్. కె శ్రీనివాస్, టిఎస్ఈయు. కె శివకుమార్, మున్సిపల్ మజ్దూర్ యూనియన్ బడంపేట్. కె శివకుమార్. అంబటి సోమయ్య గారు నా దగ్గర రావాలి సార్. అంబటి సోమయ్య గారు, వీరు నల్గొండ జిల్లా ఏంటి సార్. దయచేసి మీ సర్టిఫికేట్ మీరు క్యారీ చేయండి. మినిస్టర్ గారితో ఫోటోలో షాల్ అండ్ మెమంతో తీసుకోండి. యమడాల హనుకాంత్ గారు, ఐఎన్టీసీ హన్మకొండ. యమడాల హనుకాంత్ తీసుకోండి, పోండి తీసుకొని సార్తో ఫోటో సార్. హనుకాంత్ గారిని. ఎన్ బాలకృష్ణ, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, హుజూర్ నగర్. ఎన్ బాలకృష్ణ. మొహమ్మద్ సాబిరుద్దీన్ సార్, కైండ్లీ. తర్వాత కె సీతారాములు గారు, రైల్వే హోమ్ యూనియన్ అండ్ అదర్ ఖమ్మం. కె సీతారాములు, మీరు ఫోటో సార్. తర్వాత పి గోవిందరెడ్డి గారు, బి రామకృష్ణారెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్. పి రామకృష్ణారెడ్డి గారు. సార్ ఐ రిక్వెస్ట్ అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ సర్టిఫికేట్లు అవార్డు తీసుకొస్తున్నారు. మెమెంటో అండ్ షాల్ మంత్రి గారు చేతుల మీద ఇప్పించండి సార్. ఎస్ ఆంజనేయులు గారు, దిల్సుఖ్ నగర్.
ఎస్ ఆంజనేయులు PH and NEU. ఎస్ ఆంజనేయులు. ఎవరు ఆంజనేయులు? మీరా? TS సాల్మన్ రాజు గారు, హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్. TS సాల్మన్ రాజు గారు. సాల్మన్ రాజు గారు. కె రవి గారు, భారత్ గ్యాస్. కె రవి గారు. MD జహంగీర్ గారు, వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్. MD జహంగీర్ గారు. MD జహంగీర్ గారు. RVS రాఘవరావు గారు. RVS రాఘవరావు గారు. రాఘవరావు సార్. రాఘవరావు గారు. వి వికాస్ కుమార్ గారు. వి వికాస్ కుమార్. SC MLU వి వికాస్ కుమార్. తర్వాత కె రవీందర్ రెడ్డి, SC MLU కె రవీందర్ రెడ్డి గారు. ఏ శ్రీనివాస్ గారు, సింగరేణి కాలరీస్. ఏ శ్రీనివాస్ గారు. జె శంకర్రావు గారు, SC MLU జె శంకర్రావు గారు. జి బాలాజీ గారు. జి బాలాజీ గారు, SC MLU జి బాలాజీ గారు. చాలామంది శివశక్తి అవార్డ్స్ అందుకుంటున్న వారికి చాలామంది వాలంటీర్ చేస్తున్నారు. మరి నిజంగా కార్మిక సంఘం యూనియన్ లీడర్షిప్ అంటేనే అది తమ కోసం కాకుండా తమ దోస్తుల కోసం, కోవర్కర్స్ కోసం శ్రమపడాలి. దట్ ఈస్ ద రియల్ లీడర్షిప్. థ్యాంక్స్ టు ద లీడర్స్. ఎస్ పీతాంబర్రావు గారు, SC MLU. ఎస్ పీతాంబర్రావు గారు. ఎస్ పీతాంబర్రావు గారు. వి దాస్ గారు, సింగరేణి INTC వి దాస్ గారు. గట్టయ్య గారు, వి దాస్ గారు. పీతాంబర్రావు. ఎస్. వై వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ కాస్టింగ్ లిమిటెడ్ యూనియన్. వై వెంకటేశ్వరరావు గారు. వై వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ కాస్టింగ్ లిమిటెడ్. జె రాజేశం గారు, అసంఘటిత లేబర్ యూనియన్. జె రాజేశం గారు. వై కొండారెడ్డి గారు, BHEL. వై కొండారెడ్డి గారు, BHEL నేషనల్ ఎంప్లాయీస్ యూనియన్. కొండారెడ్డి గారు. పి గోవర్ధన్ గారు, ట్విన్ సిటీస్ B గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. పి గోవర్ధన్ గారు. దయచేసి పద్ధతి ఫోటో కోసం క్యూ సిస్టంతో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు సార్, ఐ రిక్వెస్ట్ లీడర్స్, కార్మిక సంఘ నాయకులు దయచేసి ఒకరి తర్వాత ఒకరి పంపండి. లైన్లో నిలబడాలండి. సార్, కైండ్లీ క్లియర్ ద డయాస్. అవార్డు తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దయచేసి అన్ని అవార్డులు అయ్యేదాకా అందరు ఇక్కడే ఉండాలి. అవార్డులు తీసుకున్నాక అందరికీ శుభాకాంక్షలు చెప్పిన తర్వాత అందరం కలిసి భోంచేయాలి. ఇప్పుడే లంచ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. అయ్యా, ఇప్పుడు
సర్టిఫికేట్ మీరు తీసుకున్నా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. I request Additional Commissioner Garu, Joint Commissioners and officers to send one by one. దయచేసి అయ్యా మీ సర్టిఫికేట్ చేతిలో ఉన్నవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలండి. అక్కడ ఎవరైనా కార్మిక సంఘాల నాయకులు అక్కడ ఉండి రెగ్యులేట్ చేయండి దయచేసి. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వందలు వేల మంది కార్మికులకు మీరు నాయకులుగా ఉన్నారు. క్రమశిక్షణతో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కె రమేష్ గారు, టీజీ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ కె రమేష్, కొరపాటి రమేష్. తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు మొదటిసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా మేడే పురస్కారం ఇస్తున్నారు మినిస్టర్ గారు, కార్మిక శాఖ. వి అనిల్ కుమార్, వల్లభని అనిల్ కుమార్ గారు, దయచేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ఇవోన్ బెర్నార్డ్ వాచ్, ఏమండి అందరికీ అవార్డులు ఉంటాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ఇవోన్ బెర్నార్డ్ వాచ్, డాన్ బాస్కో దిశా సైంటిస్ట్ సర్చెస్. లైన్లో ఉండండి దయచేసి. అయ్యా కానిస్టేబుల్ గారు, అయ్యా సర్టిఫికేట్ ఉన్నవాళ్ళని లైన్లో ఉంచండి అంతే. ఎవరి సర్టిఫికేట్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఏవిఎస్ గాంధీ, మున్సిపల్ సహకార్ మజదూర్ యూనియన్ షేక్పేట్. ఏవిఎస్ గాంధీ గారు, మున్సిపల్ సహకార్ మజదూర్ యూనియన్ షేక్పేట్. ఏవిఎస్ గాంధీ అయ్యా. అందరి పేర్లు పిలుస్తారండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి దయచేసి క్రమశిక్షణతో. ఈ పర్వతాలు గారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్. ఈ పర్వతాలు సర్వేశ్వర్ గారు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఏమండి అనౌన్స్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్. అందరూ లంచ్ కి జాయిన్ కావాలి. అవార్డ్స్ తర్వాత మాత్రమే లంచ్ కి జాయిన్ కావాలి. కె శ్రీనివాస్ గారు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్. కె శ్రీనివాస్. సార్ దయచేసి మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, వారి చేతులు అవార్డు అందుకునే వారు మన ఫోటో అండ్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సలహా మేరకు కైండ్లీ మినిస్టర్ గారి చేతుల మీద అవార్డు తీసుకున్నప్పుడు ఫోటోలు తీస్తారు. పి మాధవరావు గారు, టిఎస్ఈయు. పి మాధవరావు గారు.
పి రమేష్ గారు, పి రమేష్ ఎలక్ట్రిసిటీ. శ్రీమతి తులసి గారు, బి రఘునందన్ గారు, చారుగుండ రమేష్ గారు, జి రాములు గారు, జి రాములు తెలంగాణ ప్రైవేట్ గంధం రాములు గారు, డి భిక్షపతి గారు, డి భిక్షపతి గారు, డి సత్యం గారు, డి సత్యం గారు, కె సుబ్బారావు గారు, కె సుబ్బారావు గారు. థ్యాంక్స్ అండి. ఒకరి తర్వాత ఒకరు పెడుతున్నారు. ఎట్లయితే పనిలో పద్ధతి ఉంటుందో అవార్డు తీసుకోవడం కూడా పద్ధతి ఉంటుంది. కె సుబ్బారావు గారు, కె సుబ్బారావు, ఎంపీ అబ్దుల్ మజీద్ గారు, మొహమ్మద్ అబ్దుల్ మజీద్ గారు, రామావత్ మోహన్ గారు, రామావత్ మోహన్ గారు, కెఎం శ్రీశైలం గారు, కెఎం శ్రీశైలం గారు, చిప్ప వెంకటేశ్వర గారు, చిప్ప వెంకటేశ్వర గారు, వరంగల్. ప్రగతి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ, వరంగల్, చిప్ప వెంకటేశ్వర గారు. తర్వాత కె వెంకటేశ్వరరావు గారు, ఎలక్ట్రిసిటీ, కె వెంకటేశ్వరరావు గారు, ఎలక్ట్రిసిటీ, కె వెంకటేశ్వరరావు గారు, ఎలక్ట్రిసిటీ. एक तो फ्री का है, एक पैसों का है। సార్ దయచేసి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సలహా ఏంటంటే అవార్డు తీసుకునే వాళ్ళు మంత్రి గారు, ముఖ్య అతిథులు మాత్రమే ఫోటోకు అందుబాటులో ఉండండి. మిగతా వాళ్ళు కైండ్లీ క్లియర్ డయాస్. ఆనరబుల్ మినిస్టర్, సెక్రటరీ, ఆనరబుల్ కమిషనర్, ఆనరబుల్ ఎమ్మెల్యే, ఎంపీ అండ్ చైర్మన్ ఎన్ స్వామి గారు హన్మకొండ, ఎన్ స్వామి, టి కృష్ణవేణి గారు, టి కృష్ణవేణి గారు, ఎం బుచ్చయ్య గారు, ఎం బుచ్చయ్య గారు. దయచేసి ఇప్పుడు వెళ్ళొద్దండి, ఒకరి తర్వాత ఒకరు. డాక్టర్ చిలుకు స్వామి గారు, డాక్టర్ చిలుకు స్వామి గారు, పి రాజు యాదవ్ గారు, పి రాజు యాదవ్ గారు. తర్వాత జి ప్రేమ్ సాగర్ రావు గారు, జి ప్రేమ్ సాగర్ రావు గారు, మహమ్మద్ సలీం గారు, మహమ్మద్ సలీం గారు, మహమ్మద్ సలీం గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. పద్ధతి, కైండ్లీ మెయింటైన్ ది డిసిప్లిన్. ఎం సంతోష్ కుమార్ గారు, ఎం సంతోష్ కుమార్ గారు, ఎం సోమయ్య గారు, ఎల్ రాజశేఖర్ గారు, టి సురేందర్ రెడ్డి గారు. ఏమండి, శ్యామశక్తి అవార్డీస్ అందరూ